నిన్న మా తాత అప్పు సుల్తాన్ అనుకుంటా ఏషం కట్టిండు కదా మన రాయేషు. మరి ఇయ్యాలన్న కథలు పడకుండా కంటెంట్ పట్టుకొస్తాడు, లేకుంటే కాకమ్మ కబుర్లే చెప్తాడో చూడాలి. వా చల్లగా చెట్టు కింద వండుకొని చెవులు వలిగేటట్టు గుర్రు కొడుతున్నాడు కదా. ఓ గురుక గురు లే లే. వద్దు వద్దు వద్దు, నన్నేం చేయకు. ఇంకోసారి నీతో లొల్లి పెట్టుకోను, చెప్పినట్టు ఇంటా. నన్నేం చేయకు ప్లీజ్, పెట్టు. నీ దండం పెడతా. వద్దు వద్దు, నన్నేం చేయకు. పండుకొని పగటి కలలుగా అంటుండా ఏంది? ఓర్ వారి ఓ ఏమైంది అట్లా ఆగం పడుతున్నావు? ఆమె నా పీక మీద కూర్చొని సంపాలని చూస్తున్నది. ఎవలామె? నా భార్య. ఇళ్ళనే కాదు కలలు కూడా కంగు తినిపిస్తుందంటే నీ భార్య ఖతర్నాక్ దేపో. వద్దు వద్దు, ఆమె గురించి మాట్లాడకు అని నాకు భయం అవుతున్నది అని. సర్లే ఆమె టాపిక్ తీయగాని ఏమైంది గంతగనం భయపడుతున్నావు అసలు? పెళ్లి చేసుకున్న కొత్తలా ఉత్తమ ఇల్లాలు అవార్డు ఇచ్చేంత ఉత్తమంగా ఉండేది, ఇప్పుడు గయ్యాలి కంపైంది. అయ్యో, మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి ఆమె పేరును గుండె మీద పచ్చబొట్టు పొడుచుకున్నా. నువ్వు సూపర్ అయ్యా రాజేష్. ఏం సూపర్ అబ్బా, ఇప్పుడు అదే గుండె మీద గిప్ప గుద్దుకుంటా నా పేరు మీద నేను గుద్దుకుంటున్నా, నీకేమైతున్నది అని కొడుతున్నదంటే. ఇంత హింసిస్తుందా? బీపీ పెరిగిందేమో అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే ఆమెకు కాకుండా నాకు మందులు ఇచ్చిండు డాక్టరు. అదేంటి? ఆమెకు బీపీ పెరిగినప్పుడల్లా నా మీద కోపం చూపెట్టి ఆ బీపీ తీర్చుకుంటున్నది. కానీ నీకు అట్లాంటి ఆప్షన్ లేదు కదా, అందుకని టాబ్లెట్లు వాడు అని రాసిచ్చిండు. నా నరకం నీకు నవ్వు తెప్పిస్తున్నది కదా, చూడు కళ్ళు ఎట్లయినా నిద్ర లేక. అట్లుబ్బినయింది మా ఆవిడ చేయబట్టి నాకు అస్సలు నిద్ర పడతలేదు. వాళ్ళు ఇంట్లోన్నంతసేపు ఇంట్లో లొల్లి, ఆఫీస్కి వస్తేనేమో ఫోన్లు చేసి లొల్లి పెడుతున్నది, ఇట్లా షూట్లుండి ఫోన్ ఎత్తకుండా మెసేజ్లలో లొల్లి పెడుతున్నది. వారం రోజులు అవుతున్నది తెలుసా నేను నిద్రపోక. అయ్యో పాపం, ఈ కష్టం ఇంకే కానిస్టేబుల్ కి కూడా రావద్దు. నీ కష్టం పగోనికి కూడా రావద్దు అంటారు కదా, అదేంది కానిస్టేబుల్ కి అంటున్నావు? నీలాంటి కష్టమే ఉత్తరప్రదేశ్ మీరాట్లుండే ఒక కానిస్టేబుల్ కి కూడా వచ్చింది, అందుకే మళ్ళీ ఇంకా ఏ కానిస్టేబుల్ కి కూడా రావద్దు అన్న. అంటే ఆయన కూడా నా లెక్కనే భార్య బాధితుడా? పాపం వాళ్ళ ఆవిడతో లొల్లులు చేయంగా డ్యూటీకి కూడా సక్కగోతలేడట సారు. అందుకనే డ్యూటీకి సక్కగొస్తలేవు, వచ్చినా లేటే వస్తున్నావు ఎప్పటికీ, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇయ్యమర్రట పై ఆఫీసర్లు. నేను కూడా మా ఆవిడ చేయబట్టే వార్తలు చక్కగా తెస్తలేను. ఇంతకు మరి ఇచ్చిండట నా ఎక్స్ప్లెనేషన్? ఇచ్చిండు. మా ఆవిడ పగలే కాదు కళలో కూడా నన్ను టార్చర్ పెడుతుంది, నా ఛాతి మీద కూర్చొని నన్ను చంపాలని చూస్తుంది, నేను మెంటల్గా బాగా డిప్రెస్ అయినా, అందుకే నిద్ర సరిగా లేక డ్యూటీకి సక్కగొస్తలేను అని రాసుకొచ్చిండట. సేమ్ నాకు కూడా అట్లనే ఇందాక చూసినావు కదా. దయచేసి నేను ఆధ్యాత్మికం వైపు వెళ్లేందుకు నాకు సాయం చేయండి, నా వల్ల అయితలేదు ఇట్లా ఉండు అని రిక్వెస్ట్ చేసిండు లెటర్లా. అర్జెంట్ గా అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నాకు తోడుగా నువ్వు దొరికినావు అనా? కాదు, అన్నకు తెలియకుండానే నాకు సాయం చేసినందుకు. నేను కూడా ఆధ్యాత్మికం వైపు బాటేసుకుంటా, నా మనసును నిమ్మలం చేసుకుంటా. నువ్వు ఆధ్యాత్మికము చూస్తా కదా. చూసుడు కాదు, ఇప్పుడే నా ధ్యానాన్ని స్టార్ట్ చేస్తున్నా చూడు.